ఇంతకుముందు ధర్మపురి అరవింద్ అట ఎంపీ, ఆయన అంటాడట ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉన్నది వచ్చే ఎలక్షన్లలో అంటాడట. నేను అడుగుతున్న ధర్మపురి అరవింద్ ఎంపీ, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏడులో ఇక్కడ చూడు పడాలి. ఇంకా గమ్మత్ ఏంటంటే నేను బాండ్ పేపర్ రాసిస్తా బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటున్నాడు. నీ బాండ్ పేపర్లు బాగానే చూసినాం బిడ్డ, బాండ్ పేపర్ రాసి ఏం చేసామో మా అందరికి తెలుసు. బాండ్ పేపర్ రాసి 5 ఏళ్ళు మోసం చేసినాం, పసుపోటు తెస్తా అని. తీరా ఇప్పుడు పసుపోటు పెట్టినాం, అది బట్టి బోర్డున్న పసుపోడు, అది దానికి ఏం అధికారం లేదు. పసుపోటు పెట్టి సంవత్సరం అయింది, మొన్న పసుపు 8,000 నుంచి మొదలు పెట్టింది, మొత్తం 6,000 నుంచి మొదలు పెట్టిండ్రు, మొత్తం అమ్ముకున్నాక లాస్ట్ 12,000 చేసింది. అంటే పసుపోటు లేకున్న మొదలు 10,000 ఉండే, పసుపోటు వచ్చినాక 6,000 అయింది పసుపు. ఇక నీ బాండ్ పేపర్ సంగతి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఇంకోసారి బాండ్ పేపర్ రాసిస్తా అంటే నమ్మటోడు ఎవరు లేడు. అరవిందు, నీ స్థాయి ఎంతనో గంతే మాట్లాడు. నువ్వు మొన్న నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయో అని అడిగినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయని అన్నావు. నేను అనుకుంటే ఈ దేశంలో ఏ క్యాండిడేట్ కూడా ఆ మాట అనడు. నన్ను చూడమంటారు, నా నాయకుడిని చూడమంటారు, కానీ నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయండి అని అడిగిన నువ్వు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పి నువ్వు నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడగలిగిందు. నువ్వు బీజేపీ వాళ్ళని పాపం నమ్మి ప్రజలు దేశం కోసమట దేనికోసమట అని నమ్మి ఓటేసి గెలిపించారు. 8 మంది ఎంపీలను చేసారు బీజేపీ వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి. 8 సంచుల యూరియా బస్తాలు కూడా తీసుకురాలేకపోయింది 8 మంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే యూరియా సంచులు రైతులకు. ఈ నరేంద్ర మోడీ వచ్చినాక 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, మొత్తం 16 మంది ఎంపీలు. 16 మంది ఎంపీలు ఊడి ఒక్క సంచి రైతుకు ఒక సంచి యూరియా బస్తా కూడా తెలియకపోయారు. ఇక నువ్వు మాట్లాడబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు ఏం చేసినావు? బీజేపీ ఎంపీగా నువ్వు ఏం చేసినావు? ఈ ప్రజలకు ఏం చేసినావు? ఒక్కసారి ఏమన్నా చెప్పగలుగుతావా ఎక్కడన్నా అని చెప్పి నేను ఎంపీ అరవింద్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి నీ స్థాయి మరవకు. నీకు వచ్చేసారి నీకేం లేదు. ఏదో మొన్నంటే నమ్మిన మోడీని చూసి ఏదో నీకు ఓటేసి వచ్చేసారి ఆ పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు.